అందశ్రీ గారు మా ఇంటికి వచ్చారు. నిప్పలవాగు పుస్తకం ఇచ్చారు, ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూర్చున్నాం, ఉప్మా తిన్నారు, కాఫీ తాగారు. అంతా అయిన తర్వాత అన్న పుస్తకం ఇస్తూ ఫోటో తీసుకుంటా ఉంటే, అన్న మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చి నాకు పుస్తకం ఇస్తున్నారు, దీని మీద తమ్ముడికి ప్రేమతోనూ రాసివ్వండి అన్న. మీ స్వహస్తాలతో తమ్ముడికి ప్రేమతో రాసివ్వండి అన్న. తప్ప తమ్ముడికి ప్రేమతో రాసివ్వని అడగగానే నాకు రాదు తమ్ముడు అన్నాడు. ఏంటన్నా అంటే నువ్వే రాసుకో తమ్ముడు అన్నాడు. అంటే మీరు మీ దస్తూరితో రాయండి. నాకు రాత రాదు తమ్ముడు, నాకు చదువు రాదు తమ్ముడు అన్నాడు. నాకు చదువు రాదు తమ్ముడు. నిజమా అన్న? నేను ఎవరో ఊరికి అనుకుంటానా అంటే ఎక్కువ చదువుకోలేదని అనుకుంటే విన్నాను తప్ప, అంటే అసలు అక్షరమే రాయడం రాదు తమ్ముడు నాకు అన్నాడు. ఓరి నాయను ఇదేంటి అనుకున్నా. అంటే ఇంత గొప్ప కవిత్వం రాస్తారు, ఇంత గొప్ప సాహిత్యాన్ని స్వలయించారు, మీకు అక్షర జ్ఞానం లేదన్నాడు. లేదు తమ్ముడు నాకు రాదు. నిజం తమ్ముడు, నేను చెప్తున్నా కదా అన్నాడు. అంటే కావాల్సింది ఏం కావాలి? అమితమైన స్పందన కావాలి, లోతైన జీవితానుభవాలు కావాలి. పాట గొంతులోంచి రాదు, జీవితపు లోతులు అరిచినప్పుడు దాంట్లోంచి వస్తాయి పాట అన్నారు ఒక ఆయన. అట్లాగా అందశ్రీ గారు అంత గొప్ప సాహిత్యం ఎలా రాశారు? గొప్ప జీవితానుభవాలు ఉన్నాయి, లోతైన స్పందన ఉంది. అందుకోసమే కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా అన్నారు. దాని గొప్ప శాస్త్రం తెలియాల్సిన అవసరం లేదు, చిన్న భాష తెలియాలి, అట్లాగే గొప్ప స్పందన కలగాలి. నాకు అంటే ఇవన్నీ చూస్తుంటే నాకు నేను అదే అనుకున్నా, కొంత జ్ఞానం ఉండాలి, ఎంతో స్పందన ఉండాలి, మనదైన కొన్ని అనుభవాలు, జీవిత అనుభవాలు ఉంటే దాంతో కవిగా రాటు తేలొచ్చు. అంటే కవికి కావాల్సిన లక్షణాలు ఏంటని చెప్తున్నాను. బాగా నేను మళ్ళీ చదువుకుంది నేను ఇంజనీరింగ్. తెలుగు మీద చాలామంది అంటారు తెలుగు మీద పట్టెలా వచ్చింది, తెలుగు మీద ఇంత బాగా మాట్లాడతారు అంటే ఇష్టం, అంతే ఇష్టం. అందుకోసమే ఆసక్తి అనేది అగ్నిపర్వతం లాంటిది. ఆసక్తి అనేది